చెప్పండి. యాపిల్ ఎంత? ఒక యాపిల్ 50 రూపాయలు బాబు. 40 రూపీస్కి ఇచ్చేదా? అంటే ఇప్పుడు పైసలు 40 రూపాయలు. 40 రూపాయలకి ఇయ్యం బాబు, నేను కొన్నదే 45 రూపాయలు. అప్పుడు వాళ్ళు తెలుస్తుంది. సార్ అంటే మళ్ళీ తీస్తా డబ్బులు. మళ్ళీ తర్వాత ఇస్తావా? అరే ఎప్పుడు వస్తూనే ఉంటా కదా అంకుల్. ఎప్పుడు వచ్చావు బాబు? కొంచెం తగ్గించి చెప్పండి. తగ్గించేదేనే 50 రూపాయలు బాబు, అసలు 60 రూపాయలు అమ్మాల్సిన కాయది. 50 రూపీస్ ఒకటి. 40 రాదు బాబు. ఎందుకు? యాపిలా ఎంత బాగుంది. పండ్లు చూడడానికి పాటలా ఉంది. 40 రూపీసా? రావు బాబు, రావమ్మా. రావమ్మా, రేపు మళ్ళీ ఇస్తావా? యాపిల్ యాపిల్ రావు బాబు, నేను కొన్నదే 48 రూపాయలు. ఫోన్ పే చేస్తా. ఫోన్ పే చేస్తే ఎక్స్ట్రా డబ్బులు రావు కదా బాబు. అవునా? 10 రూపీస్ వెళ్ళండి. చెప్పండి అమ్మా. యాపిల్ ఒకటి 50 రూపాయలు, రెండు 100 రూపాయలు. యాభై 50 ప్లీజా? ప్లీజ్ అంటే రూపాయి వస్తుందా? నాకు రాదమ్మా. 40 రూపీస్కి రాదా? రావమ్మా. పక్క షాప్ లో 40 రూపీస్కి వస్తుంది. ఇలా అక్కడ కొనుక్కోమ్మా. అక్కడ కుళ్ళిపోయిన ఉన్నాయి. మరి అందుకే 40 రూపీస్కి ఇస్తున్నారు వాళ్ళు. బాగున్నాయి కాబట్టి 50 రూపాయలు. అవా ఇవే అంత తెల్లగా కుళ్ళిపోయినాయి. కుళ్ళిపోయినాయా? అవునమ్మా, వద్దులే, కొనకెళ్ళిపో. కుళ్ళిపోయినాయి. సరే 50 రూపీస్ ఇస్తారా? కుళ్ళిపోయినాయి ఏం కొంటావమ్మా, పక్కెళ్ళి కొనుక్కో. యాపిల్ 40కి రావమ్మా. 2.80కి ఇచ్చిన 40 కదమ్మా ఒకటిని. రావమ్మా, వచ్చేసి ప్యాకెట్ చింపుకోవడానికి. చూసారు కదా, కనీసం మన విద్యార్థులకి ఫ్రూట్ వెండర్తో కూడా మాట్లాడడం రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న మీ పిల్లల్ని బయటకు పంపించాలన్న తల్లిదండ్రులు భయపడడంలో అస్సలు తప్పలేదు. బ్రతకడం తెలియాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్స్కి వెళ్ళి పుస్తకాలు బట్టి పడితే సరిపోదు. పరిస్థితులను తట్టుకొని నిలబడడం నేర్చుకోవాలి. వాక్ చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్, అది లేకపోతే 100 out of 100 మార్క్స్ వచ్చినా సరే జీవితంలో సర్వైవ్ అవ్వడం కష్టం. తల్లిదండ్రులుగా మీరు గుండెల మ్యాచ్ చేసుకొని చెప్పండి, ఎంతమంది పిల్లలకి ప్రస్తుతం ఈ స్కిల్ ఉంది? మరేం పర్వాలేదు, మీరు నిశ్చింతగా ఉండండి. పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్ బిల్డ్ చేసే బాధ్యత మాది.